అభివృద్ధి పేరు చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం తమ పొట్ట కొడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మూసీ నది పరివాహక ప్రాంతాల ప్రజలు. తాము అభివృద్ధికి వ్యతిరేకం కాదంటున్నారు. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టులో భాగంగా తమ ఇళ్లను కూల్చివేయవద్దని కోరుతున్నారు. ముందుగా మూసీలో వ్యర్థాలు కలవకుండా చర్యలు తీసుకోవాలని అంటున్నారు. మూసీ బాధితులతో మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. మూసీ ప్రక్షాళన పేరుతో ప్రభుత్వం పక్కన ఉన్నటువంటి మూసీ పక్కనున్న ఇలాంటి భవనాలని కూల్చేటట్టుగా ప్రయత్నం చేస్తుంది. ఈ విధంగా భవనాలను కూల్చితే సరైంది కాదు, ఉన్న ఇండ్లని కూల్చడం సరైంది కాదు అంటూ ఈ విధంగా నినదీస్తున్నారు. ఇక్కడ మధు పార్కు రిడ్జ్కి సంబంధించిన వాళ్ళు వీళ్ళు అడిగి తెలుసుకుందాం. ఏంటి చెప్పండి, ఏమన్నా అంటే మీకు ఏమైనా నోటీసులు ఇచ్చారా, కూల్స్తామని ఏమన్నా ఇచ్చారా, ఏంటి చెప్పండి? ఇండివిజువల్ నోటీసులు అయితే ఇంతవరకు ఎవరికి ఇవ్వలేదు. అందరికీ కలిపి ఒక నోటిఫికేషన్, కామన్ నోటిఫికేషన్ ఒకటి ఇచ్చారు. మీరు వెకేట్ చేయండి, మేము టీడీఆర్స్ కాల్ చేస్తున్నాము, మీరు వచ్చి మీరు అవి టీడీఆర్స్ తీసుకొని మీ ఇల్లు ఖాళీ చేసేసి వెళ్ళిపోండి అన్నట్టు ఒక నోటిఫికేషన్ వచ్చింది. అంటే టీడీఆర్స్ అనేవి అసలు ఎందుకు పనికి వస్తాయి అవి అందరికీ తెలుసు. టీడీఆర్స్ ఈ బిల్డింగ్ వాల్యూ, ఫ్లాట్స్ వాల్యూ ఏదైతే ఉన్నదో మీరు టీడీఆర్ వాల్యూకి కన్వర్ట్ చేస్తే కనుక కనీసం 20% కూడా దీనికి వాల్యూ ఉండదు ఆ టీడీఆర్స్కి. మేము ఇంకెక్కడో గవర్నమెంట్ ల్యాండ్స్ ఇస్తాము, 7 acres ఇస్తాం, మీరు అక్కడ కట్టుకోండి అంటే ఏ బేసిస్ మీద మీరు వెళ్ళిపోమంటున్నారు? మీరు సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేశారా, ఎన్వైరన్మెంట్ అసెస్మెంట్ చేశారా, మీరు అసలు ఇక్కడ ఉన్న వాళ్ళని సర్వే చేశారా, మీకు ఇష్టమా కాదా అని? మొన్న డిపిఆర్ ఏదో ప్రజెంట్ చేసిన రోజు సీఎం గారు అంటున్నారు, మీకు ఇష్టం లేకపోతే నేను ఈ ప్రాజెక్ట్ ఆపేస్తానని చెప్పి. మాకు ప్రాజెక్ట్ వల్ల మాకేం ప్రాబ్లం లేదు, మా ఇల్లు కట్టకుండా మీరు ప్రాజెక్ట్ చేసుకోండి. మేము ఇల్లు డెమాలిషన్స్కి అగేన్స్ట్ కానీ మీ ప్రాజెక్ట్కి మేము అగేన్స్ట్ కాదు. హైదరాబాద్ చాలా బాగుండాలని మేము కూడా కోరుకుంటాము. చాలా మాకు హైదరాబాద్ బీయింగ్ హైదరాబాదీ, నాకు హైదరాబాద్ అంటే చాలా ఇష్టం. మీరు చేస్తాను అంటే చాలా బాగుంటుంది. వేల మందికి అక్కడ సరి అయిన హాస్పిటాలిటీ లేదు, సరిగా అయిన వైద్యం లేదు, విద్య లేదు. చాలామంది విద్య లేక ఎంత టాలెంట్ ఉన్నా కూడా మన టాలెంట్ అసలు ఎవరు గుర్తించలేని పరిస్థితిలో ఉంది. అలాంటివన్నీ మానేసి ఇవన్నీ నువ్వు బ్యూటిఫికేషన్ చేస్తూ ఉంటున్నావు. ఎవరికి వివరించడానికి? రియల్ ఎస్టేట్ వాళ్ళకి డబ్బులు పెట్టడానికా, లేకపోతే నీకు నువ్వు నీ పాకెట్ నింపుకోవడానికా? కండువా మార్చినంత ఈజీ కాదండి మేము ఇల్లు మార్చుకోవడం అనేది. అది మీకు చాలా ఈజీ అనుకుంటా. కండువా మార్చినట్టు మేము ఇల్లు మార్చుకోమంటే మేము చాలా కష్టం. తను చెప్పినట్టు మేము చాలా ఇక్కడ సెక్యూరిటీగా ఉంది ల్యాండ్. అండ్ మోర్ ఓవర్ మేము రిజిస్టర్ చేసుకున్నాము, అది ఇల్లీగల్ అయితే కాదు. ఇప్పుడు రాహుల్ గాంధీ చెప్తుంటారు కదా, ఐ రెస్పెక్ట్ కాన్స్టిట్యూషన్ అని. మిమ్మల్ని కూడా రెస్పెక్ట్ కాన్స్టిట్యూషన్లో మేము కూడా భాగమే. మేము కూడా ఇవి అక్రమంగా సంపాదించుకున్నవి కాదు. మేము గవర్నమెంట్ ట్యాక్స్ పెట్టి లా ప్రకారం కట్టుకున్న ఇల్లు, మా గూడ్లు మాకు ఉండిస్తే చాలు. కనీసం ఆయనైనా రాహుల్ గాంధీ గారైనా రేవంత్ రెడ్డికి చెప్పి మా ఇల్లును మాకు నిలుపుతాడన్న ఆశతో ఇవాళ ఈ ఉద్యమం చేపట్టామండి. దీనిలో 425 ప్లాట్లు ఉంటాయి. 2000 వరకు ఉంటారు. ఎక్కువ 50% ఆర్మీ వాళ్ళే ఉంటారు. ఆర్మీ వాళ్ళ పిల్లలు కూడా ఇప్పుడు ఆర్మీలో పనిచేస్తున్నారు. వాళ్ళు సింగిల్ పేరెంట్స్ ఉంటారు, సీనియర్ సిటిజన్స్ ఉంటారు. వాళ్ళు కూడా ఎందుకు ఈ ప్లేస్ తీసుకున్నారంటే వాళ్ళకి ఇక్కడ క్యాంటీన్ దగ్గర ఉంది, మిలిటరీ హాస్పిటల్ దగ్గర ఉంది, ఆర్మీ స్కూల్ దగ్గర ఉంది. సో వీళ్ళకి ఇది ఏంటంటే కొంచెం సెక్యూర్డ్గా ఉంది. వీళ్ళకు సీనియర్స్ కానీ వీళ్ళతో పనిచేసిన వాళ్ళు కూడా తోడుంటారని చెప్పి తీసుకున్నారు. ఇక్కడ మొత్తం ఇండియాలో ఉన్న వాళ్ళందరూ కూడా ఉంటారు, ఒక ఫ్యామిలీ లాగానే ఉంటారు అందరూ. ఇకపోతే ఇక్కడ ఈ డిపిఆర్ రిలీజ్ చేసి సోషో ఎకనామిక్ ఇంట్రెస్ట్ చేసి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని చెప్పేసి మీరు పబ్లిక్లో ఇచ్చేసి, మీరు పత్రికాముఖంగా కానీ ఇచ్చేసి మమ్మల్ని కూడా పార్టిసిపేట్గా చేసేసి మా ఒపీనియన్ తీసేసుకొని మీరు ఇస్తే బాగుంటుంది. ఈవెన్ మా ఇల్లు కూడా తీసుకోకుండా కూడా మీరు బ్యూటిఫికేషన్ పునర్జీవనం చేయొచ్చు. మీ మూసీ బ్యూటిఫికేషన్ కావచ్చు, సుందరీకరణ కావచ్చు, ప్రక్షాళన కావచ్చు, ఏది చేసుకున్నా ఏం లేదు. అయినా గతంలో ప్రభుత్వమే అనుమతి ఇచ్చి నిర్మాణాలు చేపట్టారు. అన్ని రకాల అనుమతులు, అన్ని రకాల సౌకర్యాలు ఉన్న ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు కూల్స్తామంటే ఎక్కడికి పోవాలని నినదీస్తున్నారు ఇక్కడ జనాలు. మొత్తానికి మాత్రం ఏ విధంగా కూడా మా ఇల్లు కూలిస్తే మాత్రం ఊకోమని చెప్తున్నారు. కెమెరా పర్సన్ నాయక్తో రవిచంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్.